ప్రశ్న. సరే, పరువు నష్టం దావా వేసుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ రాంబాబు గారే క్లారిటీగా ఒప్పుకున్నారు. ఆ ఎమ్మెల్యే గారు రాజీ చేసే ప్రయత్నం చేశారనే మాట నేనే కావించాను అని స్పష్టంగా ఆయనే చెప్పారు. మీ మీడియాల సాక్షి కానీ ఇప్పుడే చెప్పారు. సో అది అభూత కల్పన, అది క్రియేటెడ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు గారు అనేటువంటిది ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టత వచ్చింది. రెండోది, ఇక్కడ ఆ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కానీ లేదా నియోజకవర్గ ప్రజలకు కానీ వెస్ట్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అంటే ఒక నమ్మకం. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే మాకు న్యాయం జరిగిద్ది, అక్కడ మాత్రమే న్యాయం జరిగిద్ది అనేటువంటి ప్రజల నమ్మకాన్ని పొందినటువంటి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళటం తప్పేం కాదు కదా. వెళ్ళిన సందర్భంగా ఇమ్మీడియట్ గా పోలీసులకి దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఏంటి అనేటువంటి అడిగినటువంటి పరిస్థితి. వాళ్ళు గంటలో అరెస్ట్ చేయాలా, గంటలో అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము పై ఆఫీస్కి దీని విషయం తీసుకెళ్లాల్సిన ఇబ్బంది పరిస్థితి మీకు ఉంటుందని చెప్పారు. వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే లేట్ గా పట్టుకున్నారంటే వాళ్ళు దొరకటం కొంత లేట్ అయింది. ఎంత లేట్ అయింది? 24 గంటల లోపే ఎఫ్ఐఆర్ కట్టడం, కట్టిన వెంటనే 24 గంటలు వాళ్ళని అరెస్ట్ చేయటం, రిమాండ్ కి పంపించడం కూడా జరిగిన సందర్భంగా వెంటనే గంటల్లో చేయలేని కారణంగా మాత్రమే మీరు చూస్తే వాస్తవంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ బాధితులు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ పోలీసులు మాకు సహకరించలేదు, పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోలీసులు మాకు న్యాయం చేయలేదని మాత్రమే చెప్తారు. కానీ ఈ ఇన్సిడెంట్ లో బాధితులు పోలీసులు సత్వరమే స్పందించారు, పోలీసుల వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి పంపించారు, తిరిగి వచ్చిన సందర్భంగా మళ్ళీ దాడి చేశారు, జరిగిన దానిపైన గ్రావిటీని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ న్యాయం జరిగితే అక్కడికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు స్పందించారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో దాడి జరిగింది, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇది జరిగినటువంటి అంశం. ఇక్కడేమి కేసు పెట్టకుండా ముద్దాయిల్ని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటే మీరందరూ కూడా దాడి చేయొచ్చు ప్రభుత్వం పైన. అంబటి రాంబాబు గారు సహజంగానే ఎక్కడ జరిగినా సరే పేలాలు ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు, ఏం జరిగిద్దా అనేటువంటిది. ప్లస్ ఇంకోటి, వెస్ట్ ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఒక పెద్ద మాఫియా పైన దాడి చేస్తా ఉన్నారు, ఒక పెద్ద మాఫియాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. మాఫియాలు కూడా యాక్టివేట్ అయితే జరిగినటువంటి సంఘటన ఏంటి, జరిగే రాజకీయం ఏంటి? ఒక గొడవ జరిగింది. ఏ మాఫియా మీద చేస్తున్నారు సార్ విజయ్ కిరణ్ గారు? ఏ మాఫియా మీద చేస్తున్నారు? కుడ్ యు ప్లీజ్ ఎలాబొరేట్? రైస్ మాఫియా పైన వినండి సార్, చెప్తున్నాను సార్. రైస్ మాఫియా పైన విజువల్ కనిపిస్తుంది కదా, వాళ్ళు దేని కిందకి వస్తారు, ఏ కేటగిరీ కిందకి వస్తారు? ఆ దాడి చేసిన వాళ్ళు మీరు మీ కళ్ళు ఎదుట చూస్తున్నారు, ఏ కేటగిరీ కిందకి వస్తారు? మీరు మీ క్వశ్చన్ ఏంటి నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. నా క్వశ్చన్ చాలా స్పష్టంగా ఉంది, మీకే అర్థం కావట్లా. ఇప్పుడు ఆ విజువల్ లో దాడి చేసిన వాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారు? మాఫియా కేటగిరీయా, రౌడీ కేటగిరీయా? దాడి చేసిన వాళ్ళు నేరస్తుల కేటగిరీ కిందకి వస్తారు. సో మాఫియా కాదు, మాఫియా కాదు, చేసిన వాళ్ళు నేరస్తుల కేటగిరీ కిందకి వస్తారు. ఆ నేరస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేటువంటి పని జరుగుతా ఉంది. నేను ప్రశ్న అడిగినా సార్, వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, విజయ్ కిరణ్ గారు వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, ఆమె మీద దాడి జరిగిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దే హావ్ టు యాంటిసిపేట్ కదా, మళ్ళీ ఆమె మీద దాడి జరిగే ప్రమాదం ఉందని ఆమెకు ఏదైనా ఒక సెక్యూరిటీ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేయాలి. దానికి ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇస్తే గానీ చేయరా? సార్, ఎమ్మెల్యే గారి పర్మిషన్ కోసం కాదు, వాళ్ళు కేసు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదు 15వ తారీఖున. ఇవ్వలేదు కాబట్టి మేము చేయక్కర్లేదు అంటారా? కాదు, ఇవ్వలేదు, లిఖితపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి చేయక్కర్లేదు. సార్ ఇప్పుడు మీరు ఈ కేసుకి సంబంధించి గల్లా మాధవి గారిని అన్ని రకాలుగా టార్గెట్ చేయాలా, వారేదో చేయకూడదు తప్పు, ఈ దాడి ఏదో వారే చేపించినట్టు పోర్ట్రే చేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఇది కేవలంగా జరిగినటువంటి సంఘటన. ఒకే ప్రాంతంలో ఇళ్ల పక్కన ఉండే వాళ్ళ మధ్య సంబంధించి డబ్బులు అడిగాడు వాడు, వాళ్ళ బోరింగ్ కి సంబంధించిన అంశంలో రేగినటువంటి ఆ గొడవని 16వ తారీఖు ఆమె కంప్లైంట్ ఇస్తే 16వ తారీఖు ఎఫ్ఐఆర్ చేసి 17వ తారీఖు వాళ్ళు కోర్టుకు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ నాకు అర్థం కాని సమస్య ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడేది వీళ్ళని టైం కి శిక్షించారని. మస్తాన్రావు గారు ఏదో అడుగుతున్నారు, మిమ్మల్ని మీరే చెప్తారు. మస్తాన్రావు గారు అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే మాట్లాడండి. మీ పార్టీకి సంబంధించి డివిజన్ లెవెల్లో సెక్రటరీలు ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం కానీ ఆ డివిజన్ లో వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలనే విధంగా జరుగుతుందా? దానిలో భాగంగానే ఈ సంఘటన చోటు చేసుకుందా? సో అలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా లోకల్ గా ఆ డివిజన్ మొత్తాన్ని
ఏదైతే చూసుకోవాలో వాళ్ళ యొక్క ఆధిపత్యమే వహించడంలో భాగంగా జరుగుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నారా, ఇది ఈ డివిజన్ లోనే ఉందా అన్ని డివిజన్ లో జరుగుతుందా అనేది ప్రజలు ఇప్పుడు ఆరోపిస్తా ఉన్నారు. ఏంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తేనే జరిగిందా? పోలీస్ స్టేషన్ లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, తహసీల్దార్లో కావచ్చు, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే మీ పార్టీ వాళ్ళని ఆశ్రయిస్తే తప్పితే వాళ్ళకి ఏదైనా ప్రజా సమస్య మీద స్పందన జరగదా? డైరెక్ట్ గా ప్రజలు వెళ్ళి ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వం అధికారుల నుంచి స్పందన రాదా అని అడుగుతున్నారు. రైట్.